వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రిపీటెడ్గా అన్ని బిట్స్ వస్తున్నాయి అనమాట. రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి రిపీట్గా వచ్చినాయి మీకు హోంవర్క్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియోలో నేను ఒకటే మోడల్ని చాలాసార్లు ఇస్తుంటే ఒక 5 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఈ 5 ప్రాబ్లమ్స్లో 1-2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది మీరు ట్రై చేసి కింద మీ ఆన్సర్స్ కామెంట్లు పెట్టండి, ఓకేనా? సో అప్పుడు ఏమైంది అంటే మీకు అసలు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఈలోపు వేరే సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేసిన ప్రాబ్లమ్ని మళ్ళీ మీరు ఒకసారి చేసినట్టు కూడా ఉంటుంది, మీకు కాన్ఫిడెంట్ కూడా వచ్చింది కదా. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ట్రిక్కీగా ఉంటే ఇది వర్క్ ఇవ్వడం కంటే నేను చెప్పడమే కరెక్ట్ అనుకుంటే అది కూడా చెప్తాను. మెకానిక్స్ అయిపోయిన తర్వాత లైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే లైట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, థియరీ ఉన్నది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ చివరిలో చెప్పండి అని అందరూ అడుగుతున్నారు. చూద్దాం, ఇది మెకానిక్స్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. కానీ లైట్ చెప్తే మాత్రం లైట్స్ ప్రాబ్లమ్స్ ఒకటే చెప్పి వదిలేను, ఎందుకంటే థియరీ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఇచ్చేస్తారు, లేకపోతే ఏదో ఒక థియరీ ఇచ్చేసి ఏమంటారంటే ఇది ఎరెక్టెడా, రియలా, ఇన్వర్టెడా, వర్చువలా ఇలా ఇస్తారనమాట. ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్పగలుగుతాను. సో మీకు ఇది టాపిక్ కొంచెం కష్టమైనా కూడా లైట్ మీరు పేషెన్సీగా వినగలిగితే ఎంటైర్ కాన్సెప్ట్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ ఆన్లైన్లో ప్రతి పాయింట్ ఫస్ట్ నుంచి చివరి దాకా చెప్పడం కుదరదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైట్ చాప్టర్ తీసుకుంటే ఇదే ఆఫ్లైన్లో నాకు 16 అవర్స్ దాకా పట్టింది. ఇదే లైట్ 12 to 16 అవర్స్ పట్టింది చెప్పడానికి. ఇదంతా ఆన్లైన్లో చెప్పలేం కదా. సో చెప్పలేం కాబట్టి మ్యాక్సిమం షార్ట్ కట్స్తో చెప్తాను. నాకు తెలిసినంత వరకు లైట్ మొత్తం ఒక 3-4 వీడియోస్లో అంటే 4 hours మొత్తంలో అవగొట్టేస్తాను. అది కూడా మీకు ఎక్కడ బిట్టు మిస్ అవ్వకుండా. అండ్ చెప్పే కదా సైన్ కన్వెన్షన్స్ అని ఉంటాయి. సైన్ కన్వెన్షన్స్ 1/f, 1/v, 1/u అని. వీటిని ఏం చేయాలంటే మైనస్ కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది, ప్లస్ కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది, ఇట్లా పెట్టాల్సి వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇవి ఏం చేస్తామంటే షార్ట్ కట్స్తో చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. బిట్టు మాత్రం మిస్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మొమెంటం, ద్రవ్య వేగం. ఈ యొక్క మెకానిక్స్లో ద్రవ్య వేగం అనే టాపిక్ని చూద్దాం. ఈ యొక్క మెకానిక్స్లో ద్రవ్య వేగం అనే టాపిక్ చూద్దాం, ఓకేనా? ద్రవ్య వేగం. ఓకే, ఈ ద్రవ్య వేగం అనేది చూద్దాం. చాలా చిన్న కాన్సెప్ట్, చాలా కంపల్సరీగా వస్తుంది. నేను మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, ఫిజిక్స్ని మీరు ఒక 3-4 పార్ట్స్గా విడగొట్టుకోండి. 1 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, 2 మెకానిక్స్, 3 లైట్, 4 ఎలక్ట్రిసిటీ, 5 మోడర్న్ ఫిజిక్స్, 6 మిస్లీనియస్. ఈ మిస్లీనియస్లో మీరు మిగతా ఏం చదివేయాలి అంటే హీట్ వచ్చేసి, ఫ్లూయిడ్ ప్రెజర్స్ ఉంటాయి కదా, పవన సూత్రాలు, ఆర్చిమెడిస్ ఇచ్చారా, ఇవన్నీ ఈ యొక్క మిస్లీనియస్ కింద మీరు చదివేసుకుంటే ఎంటైర్ ఫిజిక్స్ కూడా అయిపోయింది. ఇలాగే బయాలజీ, కెమిస్ట్రీ కూడా చెప్పుకుందాం. కెమిస్ట్రీలో కూడా ఏమీ లేదు, దాన్ని కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. మోల్స్ ప్రాబ్లమ్స్, పీరియాడిక్ టేబుల్, ఓకేనా, ఇండస్ట్రీ, ఇట్లా ఒక 5 పార్ట్స్ కింద చెప్పేసుకుంటే మొత్తం కవర్ అయిపోయింది అనమాట. బయాలజీ మేజర్గా నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ మీద కంపల్సరీగా 3 to 4 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. అది ఎన్సీఆర్టీ 12th క్లాస్ 11th క్లాస్ చదివిన వాళ్ళకి మాత్రమే పెట్టగలుగుతారు. మీరు అనుకుంటున్నారు గ్రూప్ డి చాలా ఈజీ అని, నేను చెప్తున్నాను గ్రూప్ డి ఈజీ కాదు. 100 బిట్లుంటే ఒక 60 బిట్లు ఈజీయే, మిగతా 40 ఈజీ కాదు. ఎస్పెషల్లీ బయాలజీ అసలు ఈజీ కాదు. కానీ అసలు మొత్తం ఎలా అడుగుతున్నారు అనేది నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉన్నాను. సో మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే మీ టైము వీడియోస్ మీద పెట్టకుండా జస్ట్ ఈ వీడియో చూసి వదిలేసేయండి. ఇది మనకు వస్తుందా రాదా, చేయగలుగుతున్నామా లేదా, ఓకేనా? ఓకే, ఇక్కడ అన్ని కవర్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా. సో మీరేం చేస్తారంటే అర్థమెటిక్, రీజనింగ్ మిగతా ప్రిపేర్ అవుతూ ఉండండి. జనరల్ సైన్స్ నేను వరకు చూసుకుంటాను, ఓకేనా? సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్? ద్రవ్యరాశి మరియు వేగం యొక్క లబ్ధమును ఏమని పిలుస్తారు? సో ఏం పిలుస్తారు? డైరెక్ట్గా తెలుసు అనుకోండి, మీరు బిట్టు మీకు తెలుసు కదా. ఒకవేళ డైరెక్ట్గా మీకు తెలుసు అనుకోండి, మొమెంటం. అసలు మొమెంటం ఫార్ములా ఏంటిది? మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే మాస్ అంటే ద్రవ్యరాశి, వెలాసిటీ అంటే వేగం. సో మాస్ ఇంటూ వెలాసిటీ, ఇదే కదా అడుగుతున్నారు. సో ఇదే కదా అడుగుతున్నారు. సో మాస్ ఇంటూ వెలాసిటీని ఏమంటాం? మొమెంటం. సో మొమెంటం డైరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ అసలు సబ్జెక్ట్ తెలుసు కానీ ఇది తెలియదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? చూడండి, మనకు తెలుసు కదా, మనకు ఫార్ములా ఏంటి ఫోర్స్కి? అకార్డింగ్ టు ది న్యూటన్ సెకండ్ లా. ఈ వర్డ్ నేను చాలాసార్లు కూడా మీకు రిపీట్ చేశాను. అకార్డింగ్ టు ది న్యూటన్ సెకండ్ లా ఏంటిది? F = ma, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. చూడండి, ఇక్కడ నుంచి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడం ట్రై చేస్తాను. నా వర్డ్స్ అనేవి ఫాస్ట్గా నేను
ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ ఆల్రెడీ రిపీటెడ్ వచ్చినాయి కాబట్టి మీరు కూడా ఈ ఫాస్ట్గా అలవాటు పడిపోతే సో ఇంకా ఈజీగా ఫాస్ట్గా వీడియోస్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు చిన్నగా చెప్తాను, ఇంకోసారి రిపీట్ చేస్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. మీకు బోర్ కొట్టినా చెప్పే కదా, మీకు బోర్ కొట్టినా, మీకు విసుకొచ్చినా, మీకు కొత్త పదం అనిపిస్తే 3 సార్లు దాన్ని రివిజన్ చేస్తాను. కొత్త పదం మాత్రం మీరు ఆల్రెడీ రివైజ్ చేసుకుని ఉంటారు కాబట్టి 1-2 సార్లు చెప్పి వదిలేస్తాను. ఓకేనా? ఇది ఆల్రెడీ నేర్చేసుకున్నారు కదా. సో ఇక్కడ ఏంటి, మాస్ని అలాగే తీసుకోండి. యాక్సలరేషన్ అంటే ఏంటి, త్వరణము. యాక్సలరేషన్ అంటే త్వరణముకి ఫార్ములా ఏంటిది, వెలాసిటీ బై టైం, వేగము బై కాలము. అయితే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం అంటే ద్రవ్యరాశి, వేగము బై టైం, ఇలా రాసుకోవచ్చు కదా. దీన్నే ఏమంటాం అనుకున్నామమ్మా మనం, మొమెంటం. దీన్నే మనం మొమెంటం అంటాం. అంటే ద్రవ్య వేగం, మొమెంటం. దీన్నే ద్రవ్య వేగం అంటాం. అదే కదా, ఇలా చూసుకున్నా కూడా మాస్ ఇంటూ వెలాసిటీ వస్తుంది కదా. సో ఆన్సర్ ఏంటంటే మొమెంటం. ఓకేనా? ద్రవ్య వేగం. సో ఇదంతా మీరు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి చెప్తున్నా. ఇలా కూడా ఈ ఫార్ములా నుంచి డిరైవ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు అని. ఓకేనా? నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను. అది ఏంటిది అంటే, మొమెంటం అని మీకు ఎక్కడ కనిపించినా సరే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ క్వశ్చన్ ఒకవేళ మా న్యూటన్స్ సెకండ్ లా గురించి ఏమైనా అడుగుతున్నారా అని మీరు ఒక్కసారి గ్రాఫ్స్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మొమెంటం అనే కాన్సెప్ట్ 99% ఎక్కడ చెక్ చేసే అవకాశం ఉంది అంటే ఈ యొక్క న్యూటన్ సెకండ్ లాలోనే. ఓకేనా? సో అదొకసారి అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 80 kgs. చూడండి, నేను మీకు ఒకటి అలవాటు చేస్తున్నా, కావాలని మీకు అలవాటు చేస్తున్నా. ఏంటిది, మాస్ అనేది ఎప్పుడు కేజెస్లోనే ఉండాలి. ఓకేనా? మాస్ అనేది ఎప్పుడు కేజెస్లోనే ఉండాలి, టైం అనేది ఎప్పుడు సెకండ్స్లోనే ఉండాలి, వెలాసిటీ అనేది మీటర్/సెకండ్లోనే ఉండాలి, యాక్సలరేషన్ అనేది మీటర్/సెకండ్² ఉండాలి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు మీటర్/సెకండ్² ఉండాలి. ఎప్పుడు కూడా ఇట్లా ఇది చెప్పుకున్నాం కదా, పవర్ అంటే జౌల్/సెకండ్, ఈ జౌల్/సెకండ్నే వాట్ అంటారు. ఇలా మీకు ఎందుకు అలవాటు చేస్తున్నానంటే, రేపు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ 85 kgs అంటే మాస్ ఎప్పుడు కేజెస్లో ఉండాలి. సో కేజెస్లో ఇచ్చేసారు. ఒకవేళ మీకు నేను అలవాటు చేయలేదనుకోండి, రేపు గ్రామ్స్లో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేయకుండా ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ ఉండిద్ది ఆప్షన్స్లో, కానీ కరెక్ట్ ఆప్షన్ అయ్యి ఉండదు అనమాట. ఓకేనా? సో వెలాసిటీ 64 మీటర్/సెకండ్ కరెక్టే కదా. వెలాసిటీ అనేది 60 మీటర్/సెకండ్లోనే ఉండాలి. ఓకే, ఫైండ్ ద మొమెంటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఏమడుగుతున్నారు, మొమెంటం ఎంత అడుగుతున్నారు. చూడండి, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 85 kgలు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 85 kgలు. ద్రవ్యరాశి ఇచ్చారు కదా, బరువు భారం ఇవ్వలేదు కదా. సో ఓకే, ఇక్కడ అవసరం ఉందా లేకపోయినా మొమెంటం గురించి చదువుతున్నాం కాబట్టి మాసే కదా కావాల్సింది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వేగం, వెలాసిటీ ఎంత ఇచ్చారు, 60 మీటర్/సెకండ్ ఇన్వర్స్. ఓకే, కరెక్టే కదా. అయితే ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగంను కనుక్కోండి. ఓకేనా? ఎలా చేస్తాం, డైరెక్ట్గా మొమెంటం ఫార్ములా ఏంటిది, మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి మోడల్స్ వస్తే నేను హోంవర్క్ ఇస్తాను, మీరు ట్రై చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మాస్ ఎంత ఇచ్చారు, 85 kgs. మాస్ అనేది 85 kgs ఇచ్చారు. ఇంటూ వెలాసిటీ ఎంత ఇచ్చారు, 60 మీటర్/సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 85 × 6 వేయండి. 85 × 6, 6 ఎంత, 30, 6 48, 1 3 51. సో ఇంకో 0 ఉంది కదా, ఇక్కడ 0 యాడ్ చేయండి. అంటే 5100. ఇంకా ఏమున్నాయి యూనిట్స్, ఇక్కడ యూనిట్స్ కేజీ మీటర్/సెకండ్ లేదా కేజీ మీటర్ ఇన్వర్స్, ఎలాగైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆప్షన్లో ఏముంది, ఇదిగోండి బి ఆప్షన్, కేజీ మీటర్/ఇన్వర్స్ ఇది కూడా ఇచ్చారు కదా. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఇలా చేయాలన్నమాట. ఈజీనే, బేసిక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో నేను ప్రాబ్లమ్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు ఇచ్చేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటికే మీరు కనీసం ఈ యొక్క మొత్తం నేను అప్లోడ్ చేసిన కనీసం 13 పార్ట్స్లో, ఈ యొక్క 13 పార్ట్స్లో కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ కవర్ అయినాయి. ఓకేనా? కనీసం 50 ప్రాబ్లమ్స్ అనేవి మీకు కవర్ అయి ఉంటాయి. ఓకేనా? రిమైనింగ్ చూద్దాం, వచ్చిన వరకు చెప్తా ఉంటాను. ఓకేనా? నెక్స్ట్, వాట్ విల్ బి ద మొమెంటమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m/2 ఆన్ విచ్ వెలాసిటీ is 2v. ఓకేనా? ఏమంటున్నారు, ఒక ఆబ్జెక్ట్ ఉందంట, దాని యొక్క ద్రవ్యరాశి వచ్చేసి m/2 అయిపోయిందంట. అయితే దాని వెలాసిటీ మాత్రం డబుల్ అయిపోయింది. 2v అంటే డబుల్ అయినట్టే కదా. సో ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m/2,
ఏమి ఇచ్చారో రాసుకోండి. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటే ఎంఏ కదా, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోమంటున్నారు, m/2. ఓకే, నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చారో రాసుకుందాం. నెక్స్ట్ దాని యొక్క వెలాసిటీ వచ్చేసి 2v, దాని యొక్క వేగం వచ్చేసి 2v. సో దాని వేగం ఎంత, దాని వేగం వచ్చేసి 2v, దాని వేగం 2v. అయితే ఏమడుతున్నారు, అయితే దాని యొక్క ద్రవ్య వేగం ఎంత, అయితే దాని ద్రవ్య వేగం ఎంత. చూడండి, మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు, మొమెంటాన్ని పీతో కూడా డినోట్ చేస్తారు. ఓకేనా, ఒకవేళ ఇక్కడ మీకు పీతో డినోట్ చేయాలంటే పీతో కూడా డినోట్ చేయండి. ఓకేనా, సో మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎంత తీసుకోమంటున్నారు, m/2. మాస్ అనేది m/2 తీసుకోండి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, వెలాసిటీ అనేది డబల్ చేయండి అంటే వెలాసిటీ 2v చేయండి. ఇప్పుడు చూడండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, అప్పుడు ఏమైంది mv. అంటే ఇనీషియల్గా mv ఉన్నది, తర్వాత కూడా mv అయింది. అంటే ఫస్ట్ ఎంత ఉందో ఫైనల్గా కూడా అంతే ఉంది. సో ఆప్షన్స్లో ఏం తీసుకుంటారు, mv. సార్ ఇట్లా ఇవ్వలేదు, నేను మీకు గుర్తుంటే గ్రావిటేషనల్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్పా కదా, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షన్ టు m1 m2/d² అని. ఎవరు ఇచ్చారు ఈ న్యూటన్స్, ఈ యొక్క న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి నియమాలు ఎవరు ఇచ్చారు, న్యూటన్ ఇచ్చాడు, న్యూటన్. అయితే ఈ యొక్క ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అవసరం లేదు. అండ్ క్యాపిటల్ జీ మాత్రం న్యూటన్ ఇవ్వలేదు. క్యాపిటల్ జీ ఇచ్చింది ఎవరు, హెన్రీ క్యావెండిష్ ఎవరు, హైడ్రోజన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. ఓకేనా, జస్ట్ అక్కడ వచ్చిందిగా రివైజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చూడండి, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఒక కేసు అనుకోండి, నెంబర్ ఆఫ్ కేసెస్ మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ చూడండి, కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² చెప్పుకున్నామా, ½ mv². ఏం చెప్పుకున్నాం, ఈ యొక్క మాస్ అనేది డబల్ అవ్వచ్చు. ఇక్కడైతే మాస్ m/2 అని ఇచ్చారు, కానీ ఇలాగే ఇస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా, లేదు కదా. సో నెంబర్ ఆఫ్ కేసెస్, ఎన్ని కేసెస్ ఉంటే అన్నీ మనం చూసుకున్నాం అనుకోండి, బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఫ్యూచర్లో. ఓకేనా, సో ఇక్కడ m అనేది డబల్ చేయమని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m/2 చేయమన్నారు, కానీ ఎప్పుడు m/2 చేస్తారని గ్యారంటీ ఏముందా, లేదు కదా. సో 2m చేయొచ్చు, లేదా m/4 చేయమనొచ్చు, దీన్ని 2v అనొచ్చు, దీన్ని v/2 చేయమనొచ్చు, దీన్ని v/4 చేయమనొచ్చు, ఏదైనా చేయమనొచ్చు కదా. కానీ ఏం చేయమన్నా సరే మీకు గుర్తుండాల్సింది ఏంటిది, ఏంటంటే ఫార్ములా. సో ఇది కైనెటిక్ ఎనర్జీకి మనం ఆల్రెడీ చూసేసాం మొత్తం. ఇప్పుడు మొమెంటం గురించి చూద్దాం. ఒకవేళ మొమెంటం ఇలా ఇచ్చారు అనుకోండి, సో మొమెంటం తెలుసు కదా, మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని. ఈసారి ఎలా కేసెస్ ఇవ్వచ్చు, ఒకవేళ ఇస్తే ఎమ్ని డబల్ చేయండి అని ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు, 2m ఇంటూ v అంటే 2v అంటే 2 టైమ్స్ పెరిగిందమ్మా మొమెంటం. ఫస్ట్ 1 ఉండాల్సింది, ఇప్పుడు 2. ఓకేనా, సో ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమేమి ఇవ్వచ్చు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, m/2 ఇచ్చేసారు, 2v ఇచ్చేసారు. ఈ కేసు ఆల్రెడీ మనం చూసేసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటంటే mని డబల్ చేయండి అని ఇవ్వచ్చు. ఇంకా ఏమివ్వచ్చు, mని 4 రెట్లు తగ్గించండి అంటే 1/4 చేయండి అని ఇవ్వచ్చు. ఇంకా ఏమివ్వచ్చు, ఈ యొక్క vని డబల్ చేయండి, ఇక్కడ ఇచ్చిన కేసు లాగే vని డబల్ చేయండి అని ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క vని v/4 లేదా 4 రెట్లు తగ్గించండి అంటే 4వ వంతుకి తగ్గించండి, స్క్వేర్ ఉండదు, అది ఏంటిది కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, ఇట్లా తగ్గించండి అనొచ్చు, /4 అని ఇవ్వచ్చు, v/2. ఏ కేసు ఇచ్చినా సరే మీకు ఏ కేసు అయినా మీరు చేయగలగాలి. అలా చేయగలగాలంటే రీజన్ మీకు ఏమి వచ్చి ఉండాలి, ఫార్ములా. ఏమడిగితే అదే ఫార్ములా వచ్చి ఉండాలి. ఒకవేళ వాళ్ళు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాలను మీరు చెక్ చేయాలనుకున్నారనుకోండి, మీ మీద మీకు ఏం గుర్తుండాలి, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m1 m2/d². అక్కడ m1 పెంచమనొచ్చు, m2 పెంచమనొచ్చు, d² పెంచమనొచ్చు. సో ఈ 3 పెంచమనొచ్చు, తగ్గించమనొచ్చు, స్క్వేర్ చేయమనొచ్చు, లేకపోతే /4 చేయొచ్చు. ఇట్లా ఎలా చేసినా సరే మీకు ఫస్ట్ ఉన్న ఫోర్స్ ఎంత, చివరి వచ్చిన ఫోర్స్ ఎంత, అది 1:2 ఉందా, 1:8 ఉందా చూసుకుంటే సరిపోయేది కదా. అలాగే కైనెటిక్ ఎనర్జీ చూడండి, కైనెటిక్ ఎనర్జీకి ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ ½ mv² కదా. సో ఇక్కడ vని స్క్వేర్ చేశారు, ఆల్రెడీ v స్క్వేర్లో ఉంది, దాన్ని మళ్ళీ డబల్ చేయమనొచ్చు, 4 టైమ్స్ చేయమనొచ్చు, mని ఆఫ్ చేయమనొచ్చు. ఏ కేసు అయినా కానివ్వండి, లేదా ఇక్కడ మూమెంట్ అయినా కానివ్వండి, ఏంటి మీకు తెలియాల్సింది ఫార్ములా వస్తే ఎన్ని కేసెస్ అయినా చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఆధారపడుతుంది, ఈ క్రింది వానిలో ఆధారపడుతుందా అంటే మళ్ళీ ఫార్ములానే గుర్తుకు రావాలి. ఓకేనా, నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ తెలుసు కదా ఆన్సరు mv. ఓకేనా, నెక్స్ట్, an object with an mass of 80 kgs is moving with an velocity of
60 meters per second. What will be the movement generated in the object? 80 కిలోల ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువు, ద్రవ్యరాశి అని ఇచ్చాడు, కేజెస్లో ఇచ్చాడు, సరిపోయింది కదా. నెక్స్ట్ వస్తువు 60 మీటర్ పర్ సెకండ్, 60 మీటర్ పర్ సెకండ్ వేగంతో, సో వేగంతో సరిపోయింది కదా. వెలాసిటీ యొక్క యూనిట్స్ కూడా సరిపోయినాయి, కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు సార్? ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇట్లాంటి మీకు ఆన్సర్ తెలిసినా కూడా యూనిట్స్ తెలియకపోతే ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్లో ఆన్సర్ ఉండిద్ది కానీ కరెక్ట్ ఆన్సర్ మీరు పెట్టే ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను, కానీ ఇది ఒక్కసారి నేను చెప్తాను. నెక్స్ట్ ఏమన్నా వస్తే హోంవర్క్ ఇస్తాను, కింద చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ చూడండి. మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్య వేగము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగము. ఓకేనా? సో ఎంత 80 kgs ఇచ్చేశారు. సో 80 kgs. వెలాసిటీ ఎంత? 60 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఓకే, అదే రాసుకోండి. 6 48. సో 2 zeros కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఎక్కడుంది చూడండి, ఇది చూడండి. ఇది ఒకేలా కనిపిస్తుంది, ఇది ఒకేలా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటో చెప్పనా? క్వశ్చన్ చూడంగానే మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ చూడంగానే మీరు ఎలిమినేట్ చేసేవేంటి తెలుసా? సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు, ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకని? మీ సెకండ్ స్క్వేర్, అదే సెకండ్ మీటర్ స్క్వేర్, ఇక్కడ సెకండ్ స్క్వేర్. అసలు స్క్వేర్స్ వస్తాయా? యాక్సలరేషన్కి వస్తాయి కానీ వెలాసిటీకి వస్తాయా? మొమెంటంకి వస్తాయా? రావు కదా. సో యూనిట్స్ రావు కదా కింద స్క్వేరు. సో ఇది. ఇంకోటి ఏంటంటే మీకు గేనా ఈ యొక్క బేసిక్ ఐడియా తెలిస్తే బిట్టు చూడంగానే ఇవేమి వేయకుండానే, బిట్టు చూడంగానే ఇవేమి వేయకుండానే ఆన్సర్ ఇది పెట్టేయచ్చు. ఎందుకు చెప్పండి? ఆన్సర్ ఎలాగో 4800 అని అన్నిట్లో ఇచ్చేసాడు. 4800 అని ఆల్రెడీ అన్నిట్లో ఇచ్చేసాడు. ఆన్సర్ 4800 అని మీరు క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ తెలియకపోయినా తెలిసిపోతుంది 4800 అని. ఇంకోటి ఏం తెలియాలి మీకు? మొమెంటానికి యూనిట్స్ తెలియాలి. మొమెంటానికి యూనిట్స్ ఏముంటాయి? కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. అంటే ఇదే కదా. ఇంకెక్కడైనా సెకండ్ ఇన్వర్స్ ఉందా? ఇక్కడ ఏంటిది? ఇది +1 కదా, పాజిటివ్. సో అది అలా రాకూడదు కదా. సో ఇదే. సో కనీసం ఇలా అయినా చేయండి. ఓకేనా? మీకు ఆ బిట్ ఆన్సరే తెలియదు కానీ యూనిట్స్ తెలుసు. యూనిట్స్ తెలిస్తే డైరెక్ట్గా అయిపోయింది కదా. సో ఇట్లా. సో ఈసారి నుంచి నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ ఏమైనా వస్తే నేను చెప్పను, వర్క్ ఇస్తాను. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. ఓకేనా? నెక్స్ట్, an object of mass 50 kg is moving at a fixed velocity of 6 meter per second inverse. Calculate the momentum of the object. సో ఇది హోంవర్క్. ఎందుకు? సేమ్ మొమెంటమ్ అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. దాన్ని అప్లై చేసి కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్, ది మొమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. మోస్ట్ అప్రోప్రియేట్ అంట అంటే చాలా దగ్గరగా ఉన్న ఆన్సర్ పెట్టండి. నేను ముందే చెప్పాను, లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ది మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్, ది మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ అని. ఈ యొక్క 10-15 ఈ యొక్క 13 పార్ట్లలో కనీసం 3-4 టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఆన్సరే, ఇది ఆన్సరే, కానీ ఇది ఆన్సరే, కానీ ది మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఇది అవ్వే ఛాన్స్ ఉందని మనం అదే పిక్ చేసుకున్నాం కదా. సో ఇది కూడా ఇంపార్టెంట్. ది మోస్ట్ అప్రోప్రియేట్ అన్నాడు కదా, అంటే చాలా దగ్గరగా ఉన్న ఆన్సర్. ఒక కదిలే వస్తువు యొక్క ద్రవ్య వేగము కొన్ని ఆధారపడుతుంది. ఎప్పుడైనా నేనేం చెప్పాను? ఆధారపడుతుంది అంటే ఏం చెప్పాను? ఆధారపడుతుందని మీకు ఎక్కడ వర్డ్ కనిపించినా సరే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటిది అంటే ఏంటిది? మీరు అనుకుంటున్నదే ఏంటిది? ఫార్ములా. సో ఏమడిగితే దాని ఫార్ములా. ఏమడిగారు? ద్రవ్య వేగం అని అడిగారు. సో ద్రవ్య వేగం యొక్క ఫార్ములా ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ రెండింటి మీదే కదా ఆధారపడేది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ × mv². ఇది ఎలాగో కాన్స్టెంట్, వదిలేండి. అంటే దీని మీదే కదా ఆధారపడేది. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటిది? mgh. వీటి మీదే కదా ఆధారపడేది. కానీ ఇప్పుడేం అడిగారు? మొమెంటం అడిగారు కాబట్టి మొమెంటం గురించి మాత్రమే ఆలోచిద్దాం. ఏంటిది? ది మొమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ది మాస్. ది మొమెంటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ది మాస్. సరిపోయిందిగా, అంటే కరెక్టే కదా. సో ఇది కరెక్టే. సో దాని హోల్డ్లో పెట్టండి, మిగతా కూడా చూడాలి కదా. ఇది కరెక్టే. ది మొమెంటమ్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ది మాస్ అండ్ వెలాసిటీ. మాస్ మీద ఆధారపడుతుందంట, వెలాసిటీ మీద ఆధారపడుతుందంట. రైటే కదా. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ది మొమెంటమ్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూమ్. అసలు వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుందా? వెలాసిటీ మీద కదా డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. ఓకేనా? ఘనపరిమాణం మీద ఆధారపడుతుందా? సో ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్,
ది మొమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ వెలాసిటీ. అంతే కదా, ఇదే కదా వెలాసిటీ అంటే. సో ఆధారపడుతుంది కదా. సో ఇది కరెక్టే. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, ది మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటిది? మీకు కూడా తెలుస్తుంది కదా, ఎందుకంటే రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకేనా? ఏంటిది? మాస్ అండ్ వెలాసిటీ అంటే ద్రవ్యరాశి, వేగం రెండింటి మీద ఆధారపడుతుంది. ఓకేనా?